40 సంవత్సరాల రాజకీయాలు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి న్యాయశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా చేశారు. డోన్కు సబ్ కోర్టును ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. కోట్ల వాళ్ళు గెలిస్తే డోన్ను నంద్యాల జిల్లా నుండి కర్నూలు జిల్లాకు మారుస్తామంటున్నారు. నంద్యాల జిల్లాలో డోన్ను చేరుస్తున్నప్పుడు ఏమి చేశారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న కృష్ణమూర్తి పత్తికొండలో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా డోన్ ప్యాపిలీ రైతుల కోసం మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఒప్పించి డోన్లో ఏర్పాటు చేశానన్నారు. డోన్ నుండి నంద్యాలకు గంటలోగా చేరుకోవాలని జాతీయ రహదారిని తెచ్చామన్నారు. మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల జిల్లాలో ఉంచగలుగుతారు, మీకు ఇష్టం లేకుంటే కర్నూలు జిల్లాకు మారుస్తారు. రేపు పొద్దున ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా వేరే విధంగా బాగుందంటే పక్కనే అనంతపురం ఉంది, అనంతపురం జిల్లాకు కూడా మార్చవచ్చు మీ ప్రకారం. అంతే కదా, మనకు అనంతపురం కూడా పాటే కదా, దగ్గర అవుతుంది, సేమ్ ఆల్మోస్ట్. కాబట్టి మీరు అనంతపురం కూడా మార్చే శక్తి మీ దగ్గర ఉంది అనేది మీరే తెలియపడుతుంది. మంచి సంతోషం, మీ శక్తి మీ దగ్గర పెట్టుకోండి. పబ్లిక్ గమనిస్తారు ఇది అయ్యేదైనా కాదా అని. ఇప్పుడు మామిడి చెట్టుకి మామిడి పండు తీసుకొస్తా అని చెప్తే పబ్లిక్ నమ్ముతారు. ఇదేమో ఎక్కుతాడేమో, చెట్టు ఏమైనా ఎక్కి కెపాసిటీ ఉందేమో, లేదా కట్టెతో కొట్టి పెరుగుతాడేమో. చుక్కలను తీసుకొని వచ్చేస్తా అంటే పబ్లిక్ కూడా గమనిస్తారు, ఇది వీలవుతుందా వీలు పడదా అని వాళ్ళ ఆలోచన. పబ్లిక్ కోరుతారు. అయిపోయింది. ఏదేమైనా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే జిల్లాలు ఏర్పడినాయో ఎక్కువ శాతం పని మనకి ఎక్కడ ఉంటుంది? రెవెన్యూ డివిజన్ ఆఫీసులో ఉంటుంది. ఎక్కువ శాతం పని ఎక్కడ ఉంటుంది? సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసులో ఉంటుంది. ఎక్కువ శాతం పని ఉండే రెవెన్యూ డివిజన్ ఆఫీసు మనం ఇక్కడ ఏర్పాటు చేయించాం. డోన్ ప్రజల కన్వీనియన్స్ కోసము, డోన్ ప్రజలందరూ కూడా, ప్యాపిలి ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉండాలని ఆర్డీఓ ఆఫీసు ఇక్కడ ఓపెన్ చేయించాం. ఎప్పుడు ఓపెన్ చేయించినాము? ఇదే కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా, రెవెన్యూ సబ్జెక్ట్ ఆయనది, రెవెన్యూ మంత్రి ఉండగా, సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఇన్ ద టీడీపీ క్యాబినెట్లో ఉండగా రెవెన్యూ డివిజన్ను పత్తికొండలో చేసేదానికి ప్రయత్నం చేసినారు, గుర్తుపెట్టుకోండి. అది కూడా కాలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డోన్ కానీ పత్తికొండ కానీ మన కృషి వల్ల జరిగింది. నిర్మోహమాటంగా చెప్తున్నాను. అయితే తను మాత్రం ఎక్కడ కావాలంటే అక్కడ కలపొచ్చు అని అంటున్నారు, వాళ్ళు ఇష్టం. అదేవిధంగా ఇక్కడి నుంచి నంద్యాల పోయేదానికి అనుకూలంగా ఉండాలని జాతీయ రహదారి కూడా చేపించింది. బహుశా ఇక్కడ కూడా ఒకే నియోజకవర్గంలో జాతీయ రహదారి మొదలు కావడము ఎండ్ కావడం ఉండదు, కానీ ఒక గంట లోపల నంద్యాల చేరేదానికి అనుకూలంగా ఉండేదాన్ని. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. అదేవిధంగా 30-40 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నాము, మేము చాలా సీనియర్స్ అని చెప్తున్నారు. మీ తండ్రి గారంటే నాకు కూడా గౌరవమే. సెంట్రల్ లా మినిస్టర్ కూడా ఉన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎంపీగా ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి 4 దశాబ్దాల నుంచి డోన్లో సపోర్ట్ కావాలనే ఒక డిమాండ్ ఉంది. మీరు చేయించినారా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి నా తరఫున ఇచ్చిన కాంట్రిబ్యూషన్లో, సేవలో ప్రధానంగా ఇంచుమించు మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను తెచ్చినది సపోర్ట్. ఈరోజు డోన్ సపోర్ట్ పనిచేస్తుందా లేదా? 23 కోట్లతో 4 కోర్టు బిల్డింగ్ శాంక్షన్ అయిందా లేదా? డిజైన్స్ అన్నీ కూడా ప్రత్యేకమైన డిజైన్స్ శ్రద్ధ పెట్టి చేసిన వల్ల ఇంచుమించు భారతదేశంలోనే ద బెస్ట్ సపోర్ట్ బిల్డింగ్ డోన్లో రాబోతుందా లేదా? ఇది ఆనరబుల్ జడ్జెస్ వచ్చి ఇనాగ్రేట్ మన ఫౌండేషన్ మన శంకుస్థాపన చేసిపోయిన మాట వాస్తవంగా కాదు. సో సపోర్టు మనం సాధిస్తుంది, రెవెన్యూ డివిజన్ చేస్తుంది, నంద్యాల పోయేదానికి అనుకూలంగా జాతీయ రహదారి చేస్తుంది, సబ్ డివిజనల్ ఆఫీస్ ఎలాగో ఉండనే ఉంది. ఇది మన కాంట్రిబ్యూషన్. మీరు సపోర్టు తెలియదు. మీరు డోను నంద్యాల జిల్లాలో భాగంగా అయ్యేదానికి ప్రధానమైన ముఖ్యమైన పరిస్థితుల్లో సందర్భంలో మీరే ఉన్నారు, కానీ ఈరోజు వచ్చి మీరు కలుపుతా అంటారు. అది మీ విఘ్నత. ఆ తర్వాత మీరు ఆ ఇంటర్వ్యూలోనే చెప్పినారు, ఏమని చెప్పినారు? తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టినాను. ఆ కండిషన్స్లో ఏది వేదవతి, గుండ్రేవల, ఆర్డీఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అనేది పూర్తి కావాలని చెప్పి ఆ కండిషన్స్ పెట్టి, ఆ కండిషన్స్ వల్లనే నేను వచ్చినాను అంటున్నాను. ఈరోజు మీరేమంటున్నారు? డోన్ అంటే నాకు అమితమైన ప్రేమ కదా. ఇప్పుడు ఇందులో వేదవతి డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? గుండ్రేవల డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? ఆర్డీఎస్ డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? నిజం చెప్పాలంటే హెచ్ఎన్ఎస్ఎస్ ఆటోమేటిక్గా అది రాజశేఖర రెడ్డి గారి వల్ల జరిగినది.